టమాటా జ్యూసీ చికెనా? ఇది ఎప్పుడైనా విన్నారా? కోయంబత్తూర్లో ఫేమస్ అంట. మా వాళ్ళు సజెషన్ ఇస్తే వెళ్ళినా మీకోసం ట్రై చేసి అది ఎలా ఉందో చెప్దాము అని చెప్పి. మీలో ఎంతమంది ట్రై చేశారు? అండ్ పరోటా వాజ్ వెరీ కామన్. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పా వీళ్ళు పరోటా ఎంత ఘోరంగా కన్స్యూమ్ చేస్తారు అని. ఉన్న వన్ డే లో మీకోసం అట్లీస్ట్ కొన్ని ఫుడ్స్ నైనా చూపించాలని వెళ్తుండే. ఫైనల్లీ టేస్ట్ వైజ్ వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. పర్సనల్ గా చెప్తున్నా, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఒకవేళ కోయంబత్తూర్ వచ్చినప్పుడు ఈ చికెన్ మాత్రం అస్సలు మర్చిపోకుండా ట్రై చేయండి. చికెన్ పీస్ లా కూడా ఇవ్వరు వాళ్ళు, మొత్తం కూడా స్మాష్ అవుట్ చేసి మనకి హలీం ఎలా అయితే ఉంటుందో అలా టమాటోతో చేస్తారనమాట. గ్రేవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మనం పరోటాకి అంత పెద్ద ఫ్యాన్స్ కాదు, అంత మైదా కూడా మనం కన్స్యూమ్ చేయలేం కాబట్టి పరోటా పక్కన పెట్టి చపాతీతో ట్రై చేశాను అనమాట. నేను తమిళనాడుకి ఆల్మోస్ట్ 5 to 6 టైమ్స్ వచ్చుంటా ఈ 1 year లో. కానీ ఈ ఇడియప్పం తినడానికి నాకు ఫైనల్ గా ఇప్పుడు రాసి పెట్టి ఉంచినాడు. ఎన్ని సార్లు వెతికానో తెలుసా ఈ ఇడియప్పం గురించి. ఫైనల్ గా ఇప్పుడు దొరికింది. ఈచ్ వన్ 15 రూపీస్ చార్జ్ చేశారు. చికెన్ గ్రేవీతో ఉన్న కొబ్బరి చట్నీతో ఇస్తారు. లిటరల్లీ ట్రైడ్ వాజ్ నెక్స్ట్ లెవెల్. బియ్య పిండితో చేస్తారంట. ఇది మనకి పాలు వేసి కూడా స్వీట్ లా కూడా సర్వ్ చేస్తారు. చాలా మందికి స్వీట్ లా నచ్చదు, కానీ ఇలా హాట్ లా సర్వ్ చేస్తే గనుక పక్కా మన వాళ్ళకి నచ్చుతుంది. బట్ ఎనీవేస్ నా కోరిక అయితే ఈసారి తీరిపోయిందనే చెప్పుకోవాలి. మీరు ఎప్పుడన్నా ఇడియప్పం ని ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు నచ్చిందా?